ఏ మనిషి కూడా సంపూర్ణంగా ఉండడు, మనకు నచ్చేలా ఉండడు. కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు, అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపలే దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పింది. అందరూ నాకు నచ్చే మనుషులు ఉండరు, నచ్చే గుణాలు తీసుకుంటారు, నచ్చని గుణాలు వదిలేస్తారు. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ పని, మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్ని జరిగిపోతుంది అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలం. నాకు ఎంత అభిమానం ఇస్తే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్ లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే ఇది నా నేల, నా దేశం.